జగన్మోహన్ రెడ్డిని ఈ మాట అనడం కోసం వైఎస్ షర్మిల ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారో తెలీదు గానీ, కరెక్ట్‌గా ఆ అవకాశాన్ని జగన్ ఎప్పుడిస్తాడా అని చూసిన ఆమె, జగన్ ఇట్లా అవకాశం ఇచ్చిన ఒక్క చిటికలో 24 అవర్స్ కూడా గడవకుండా, తిరగకుండా తను అనాలనుకున్న మాటని ఇన్నాళ్ళు దాచుకున్న ఆ మాటను అనేశారు. ఆవిడ ఏమన్నారు అనేది నేను చెప్పేదానికంటే ముందు రీసెంట్‌గా అంటే నిన్న 'ఇండియా టుడే'తో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ని, తెలంగాణని ఎట్లా అయితే అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ విభజించిందో, విడదీసిందో, అదే మెంటాలిటీతో, అదే డర్టీ పాలిటిక్స్‌తో, ఒక మూర్ఖపు ఆలోచనలతో తమ కుటుంబాన్ని కూడా విడదీసి నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అందుకే గడిచినటువంటి రోజుల్లో తన మీద కేసులు పెట్టిందని, తర్వాత తన చిన్నాన్న సొంత బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డిని తన మీద ఉసిగొల్పిందని, ఇటువంటి డర్టీ పాలిటిక్స్ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తన సొంత చెల్లైన షర్మిలను కూడా తన మీదకి ఉసిగొలుపుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ ఈ టాపిక్‌ని ఎప్పుడు తీసుకొస్తాడా అని దాదాపు 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి షర్మిల తాను అనాలనుకున్న మాటల్ని దాచుకుని ఈరోజు అనేశారు. 2019 ఎలక్షన్ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జగన్, షర్మిల మధ్య ఒక రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఆ డిస్టర్బెన్సెస్ ఎందుకొచ్చాయి? తన అన్న ఏం తప్పు చేశాడు? అనే విషయాన్ని ప్రజల దగ్గర చెప్పడానికి తనకు సరైనటువంటి అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్‌కి వెళ్ళిపోయారు. తెలంగాణలో మీడియా ఈ ప్రశ్నలు అడిగినప్పుడు ఇది మన రాష్ట్రానికి అంటే అప్పుడున్నప్పుడు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు కదమ్మా! అది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఆయన. ఇప్పుడెందుకు ఈ విషయాలని చాలా సాఫ్ట్‌గా స్పందించారామె. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, ఈ మాట ఎప్పుడు అందామా అని ఎదురు చూస్తున్నటువంటి షర్మిలకి జగనే అవకాశం ఇచ్చినట్లయింది. అయితే షర్మిల ఏమన్నారు? షర్మిల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చేసిన 24 గంటలు గడవక ముందే మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో మాట్లాడుతూ ఈ మాట అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం 2గా లేదా ఇన్ని చీలికలుగా చీలిపోవటానికి ముఖ్య కారణం, ఈ పరిస్థితి తెచ్చుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే. మా అన్న జగన్మోహన్ రెడ్డే వైఎస్ ఫ్యామిలీ చీలిపోవడానికి కారణం. దీనికి సాక్ష్యం ఎవరు అంటే దేవుడు. రెండో సాక్ష్యం నా తల్లి వైఎస్ విజయమ్మ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య. మూడో సాక్ష్యం మా కుటుంబంలో ఉన్నటువంటి మిగతా సభ్యులు. వీళ్ళందరికీ తెలుసు ఏం జరిగిందనేది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ మమ్మల్నో, మా కుటుంబాన్నో విడదీస్తే విడిపోయేంత హీనమైన పరిస్థితిలో, అంత తేలికైన పరిస్థితిలో మా కుటుంబం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎగదోసిందనో, బీజేపీ ఎగదోసిందనో ఒక కుటుంబం విడిపోతుందా? ఎవరైనా ఆలోచించాల్సినటువంటి విషయం అది. అప్పట్లో వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకు జగన్‌కి వ్యతిరేకంగా వెళ్లారంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డిని నెత్తిన పెట్టుకుందో, రాజశేఖర రెడ్డి లేపోతే కాంగ్రెస్ 2004లో, 9లో గెలిచేది కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చినటువంటి పదవిని ఫస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత నిజంగా కేపబిలిటీ ఉంటే జగన్‌ని సీఎం వాళ్ళే చేస్తారనేటువంటి పరిస్థితి ఉండేది. కానీ అదేమీ పట్టించుకోకుండా జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే సంతకాల సేకరణ చేపట్టారనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. అది నిజమో కాదో మనకు తెలియదు. ఈ రోజుకి కొంతమంది నిజం అంటారు. ఈ రోజుకి కొంతమంది కాదని అంటారు. సో, ఈ పరిస్థితుల్ని ఒకసారి మనం క్రోడీకరించి చూసుకుంటే అప్పట్లో వివేకానంద రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారడానికి కాంగ్రెస్ తరఫున మంత్రివర్గాన్ని తీసుకొని మంత్రిగా చేపట్టి జగన్ మీద పోటీకి నిలబడ్డానికి కారణం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సృష్టించుకున్నటువంటి అవరోధాల కంటే కూడా అవి కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తప్పు కూడా ఉంది. కాంగ్రెస్ కూడా ఒక పొలిటికల్ పార్టీయే గదా! కాబట్టి డెఫినెట్‌లీ తప్పు చేస్తారు వాళ్ళు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గూడా తొందరపడ్డారు అప్పట్లో సీఎం పదవి కోసం అనేటువంటి మాటలున్నాయి. అట్లాగే ఆ రకంగా జరిగింది కాబట్టి వివేకానంద రెడ్డి అట్లా స్పందించారు. తన బ్రదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా చేసినటువంటి పార్టీని జగన్ ఇట్లా ట్రీట్ చేయడాన్ని నచ్చక ఆయన అట్లా చేశారు. అంతేగాని మనం అందరం చిన్నపిల్లం కాదు గదా! జగన్‌కైనా ఎవరన్నా వచ్చి చెప్తే తన చెల్లికి వ్యతిరేకంగా ఆయన మారరు గదా! ఏదో ఒక రకమైనటువంటి సిట్యుయేషన్స్ జరిగితేనే ఫ్యామిలీలో అట్లా మారుంటారు తప్ప. సో, జగన్ చేసినటువంటి స్టేట్మెంట్‌కి వైఎస్ షర్మిల ఇచ్చినటువంటి షాకింగ్ బిగ్ స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేయాలి ఇది. అట్లాగే ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవని వైఎస్ విజయమ్మ చాలా ఆక్వర్డ్ పొజిషన్‌లోకి వెళ్ళినట్టు ఆమె. నిజంగా ఎవరు ఈ దేశ రాజకీయాల్లో ఎవరు ఉండనటువంటి సిట్యుయేషన్‌లో ఈరోజు వైఎస్ విజయమ్మ ఉన్నారు. పక్క
కూతురు, ఓ పక్క కొడుకు. చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు వ్యక్తులు, భర్తేమో చనిపోయారు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో వీళ్ళిద్దరి మధ్య పొలిటికల్ యుద్ధం సాగుతూ ఉంటే, వైఎస్ విజయమ్మకి డెఫినెట్‌లీ చాలా బాధేస్తుంది. ఒకప్పుడు ఇదే రాష్ట్రాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి ఈ టైంలో, ఈ తర్వాత వచ్చినటువంటి డెకేడ్స్‌లో, దశాబ్దాలలో ఇటువంటి మార్పులొస్తాయని ఆమె ఏ రోజు ఊహించుండరు. కానీ ఈ ఈ షర్మిల ఇట్లా మాట్లాడడం, ఈ ఈ స్టేట్మెంట్‌కి తన తల్లే సాక్ష్యం, వైఎస్ విజయమ్మే సాక్ష్యం, రాజశేఖర రెడ్డి భర్తే సాక్ష్యం, భార్య సాక్ష్యం అని చెప్పడం అనేది ఏదైతే ఉందో, వైఎస్ విజయమ్మకి గుండె బద్దలయ్యేటువంటి అంశం అని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారం మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఎందుకంటే చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతారు. కానీ మీకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్‌ని కామెంట్లో క్లియర్ కట్‌గా రాయండి. చాలామంది చూస్తారు మీరు రాసినటువంటి అంశం. నేను చెప్పిన పాయింట్‌లకి మీకు ఏదైనా కొత్త పాయింట్ ఉంటే యాడ్ చేయండి. నేను తప్పు చెప్పానని మీకు అనిపిస్తే వాటిని సరిచేసే ప్రయత్నం చేయండి. నేను కూడా మీ కామెంట్స్ చూస్తా. కానీ వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి. కామెంట్స్‌కి రియాక్ట్ అవ్వండి. మీరేదన్నా చెప్పాలనుకుంటే కామెంట్స్‌లో చెప్పండి.